అరే బట్టు, చెప్పరా గజాల. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ భారతీయ 2 ట్రైలర్ వచ్చిందిగా. అవును మామ, ట్రైలర్ చూశాను. నాకంత ఎక్సైటింగ్ అనిపించలేదు. నీకెలా అనిపించింది? ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, శంకర్ కంబ్యాక్ కి ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా అని మాత్రం నాకు అనిపించింది. ఎందుకన్నది కూడా చెప్తాను విను. భారతీయ టెంప్లెట్ మన అందరికీ ఆల్రెడీ తెలుసు. కరప్షన్ కి ఎగెనిస్ట్ గా వెళ్ళే ఒక ఫ్రీడమ్ ఫైటర్. సేనాపతి క్యారెక్టరైజేషన్ ని భారతీయుడి సినిమాలో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ సేనాపతి ఆ ప్రాబ్లమ్స్ ని డీల్ చేసిన విధానం కూడా ఎరగొట్టేశాడు. సినిమా 90s లో వచ్చినా కూడా ఆ టైంకి కావాల్సిన టెక్నికాలిటీస్ కానీ, ఆ విజువల్స్ అయితేనే కానీ ఒక వండర్లా కనిపించే ఆ టైంలో. అదే భారతీయుడు 3 decades తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తే ప్రజెంట్ మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్, అదే కరప్షన్ కొద్దిగా అప్డేట్ అయింది అంతే. అది సైబర్ వల్ల అవ్వచ్చు, ఇటు టెక్నాలజీ వల్ల అవ్వచ్చు, వేరు వేరు విధాలుగా ఏ ఎలిమెంట్స్ అయితే మన శంకర్ తీసుకుంటాడో చెప్పలేం. కానీ కరప్షన్ అయితే మాత్రం ఎక్కడికి పోలేదు. కరప్షన్ తగ్గకపోతే మళ్ళీ వస్తానని భారతీయుడు చెప్పాడు కదా, ఆ భారతీయుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. ఎలా డీల్ చేస్తున్నాడు మాత్రం వెయిట్ చేసి చూడాలరా అంతే. మామ ఇంకోటి గమనించావు నువ్వు? ట్రైలర్ లో చూస్తే మొత్తం సిద్ధార్థే ఉన్నాడు. సినిమా కూడా సిద్ధార్థ్ చుట్టే తిరిగేలా ఉందేంటి? సిద్ధార్థ్ కాన్సన్ట్రేట్ అవ్వచ్చురా. ఎందుకంటే ఒక ఎలిమెంట్ ని డీల్ చేసే విధానంలో సిద్ధార్థ్ అన్నాడు కీ పాయింట్ ప్లే చేస్తాడు అనిపిస్తుంది. అండ్ సిద్ధార్థ్ ఒక్కడే అయితే మాత్రం తేడా కొడుతుంది రోయ్. సిద్ధార్థ్ లాంటి వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ ని చూపించగలిగిన వాళ్ళు ఇంకొంతమంది ఉండి తీసుకెళ్తే బాగుంటుంది తప్ప, ఓన్లీ ఒకటి చుట్టూనే కథ తిరిగితే ఎక్కడో సాగదీసినట్టు అనిపిస్తుందేమో నా ఫీలింగ్. మామ నాకు డౌట్ చెప్పు. లాస్ట్ 3-4 మూవీస్ నుంచి శంకర్ మ్యాజిక్ మిస్ అవుతుంది. శంకర్ మ్యాజిక్ అంటే నీకు తెలుసు కదా, జనరల్ గా శంకర్ మూవీస్ లో చాలా వరకు సోషల్ ఎలిమెంట్స్ టచ్ చేస్తాడు, అండ్ ఎమోషన్స్ కూడా టచ్ చేస్తాడు, హ్యుమానిటీకి చాలా వాల్యూ ఇస్తాడు, సీన్స్ కూడా చాలా బాగా రాసుకుంటాడు. అవి ప్రీవియస్ 3-4 ఫిల్మ్స్ నుంచి మిస్ అవుతున్నాయి. దాని మీద నీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమాలో శంకర్ మార్క్ ఏమైనా చూసే అవకాశం ఉంటుందా? మామ టు బి ఫ్రాంక్ చెప్తున్నా, శివాజీ సినిమా చూసిన తర్వాత కంప్లీట్ శంకర్ని అయితే ఈ మధ్యన మిస్ అయ్యాను నేను కూడా. రోబో సినిమా చూసుకుంటే టెక్నికల్ గా చాలా బాగుంటది, డీల్ చేసిన విధానం బాగుంటది, అంతా బాగుంటది. కానీ నాకు ఎందుకో శంకర్ మార్క్ మిస్ అయింది. శంకర్ ఏదైతే తన స్టైల్ అయితే ఉందో పాత సినిమాలో ఆ స్టైల్లో వెళ్లకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాడని అనిపించింది. బట్ సినిమా అయితే మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత వచ్చిన స్నేహితుడి సినిమా, అది రీమేక్, పీరియడ్స్ రీమేక్ చేశారు, దాని గురించి పక్కన పెట్టి. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చిన ఐ సినిమా కంటెంట్ పరంగా బాగుంటుంది, తీసుకెళ్లిన విధానము బాగుంటుంది, కానీ డీల్ చేసిన విధానంలోనే అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి. అండ్ అది కూడా శంకర్ పార్క్ నుంచి బయటికి వెళ్ళిన సినిమా అయ్యే. బట్ మామ దాంట్లో శంకర్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కదా. శంకర్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, కాకపోతే డీల్ చేసిన విధానంలో మాత్రం అక్కడక్కడ కన్ఫ్యూజ్ అయ్యారని అనొచ్చు చెప్పాలంటే టు బి ఫ్రాంక్. నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన సినిమా శంకర్ గారి లాస్ట్ సినిమా రోబో 2.0. చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది సినిమా. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని రీచ్ అయిందని మాత్రం నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ సినిమా టెక్నికల్గా ఎంత బాగున్నా టెక్నికాలిటీస్లో కూడా ఆ సినిమాలో లోపాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లైమాక్స్ ఫైటే అంత ఎంగేజింగ్ అనిపించదు. నీకు ఏదైతే రోబోలో ట్రాన్స్ఫార్మర్స్ ఫైట్ ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడం కాక కొద్ది క్రిటిసిజం కూడా తీసుకోవాల్సి వచ్చింది ఈ క్లైమాక్స్ ఫైట్. టెక్నికల్గా ఇక్కడ శంకర్ కొద్దిగా దెబ్బతిన్నాడేమో అనిపించింది. అండ్ ఆయన మార్క్ ఏదైతే ఉందో సోషల్ ఎలిమెంట్స్ పరంగా, సెక్టర్స్ పరంగా చూసుకుంటే రోబో 2.0లో కుప్పలుగా ఉన్నాయి. కానీ యాజ్ ఎ హోల్ ఫిల్మ్ చూసుకుంటే మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అయితే అవ్వం. ఇవన్నీ పక్కన పెట్టి ఏదైతే భారతీయుడు ఉన్నాడో ఆ భారతీయుడు మనందరికీ ఇష్టమైనడు, 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకి బాగా సుపరిచితుడు. అలాంటి భారతీయుడు ప్రజెంట్ మన సొసైటీలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి డీల్ చేయడానికి వస్తున్నప్పుడు ఏ పాయింట్స్ని శంకర్ టచ్ చేస్తాడు, శంకర్ మార్క్ ఏ పాయింట్లో చూపిస్తాడు. ఆబ్వియస్గా కరప్షనే. ఆ కరప్షన్ ఏ సెగ్మెంట్స్లో తీసుకుంటాడు అన్న దాని గురించి బాగా ఏకర్గా వెయిట్ చేస్తున్నాను. జూలై 12న ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం అయితే దొరికేస్తారా. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు టీమ్ భారతీయుడు 2. ఇది ఒకటే కాదు, మీకు అందరికీ కూడా ఏమనిపిస్తుంది ఈ సినిమా గురించి, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి.